నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఈ నెల 24న మెగా పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1048 పాఠశాలల్లో 90,596 మంది విద్యార్థులు, 1,81,192 మంది తల్లిదండ్రులు ఉన్నారని చెప్పారు. అదేవిధంగా 5 జూనియర్ కళాశాలలు, 1,750 మంది విద్యార్థులు, 3,000 మంది తల్లిదండ్రులు ఉంటారని చెప్పారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కి తల్లిదండ్రులు ఇద్దరు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మన గుంటూరు జిల్లాలో మనకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈ 24వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి స్టేట్ నుంచి ఎడ్యుకేషన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ 24న రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజెస్లో కూడా ఈ మెగా పీటీఎం 3.1 ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ని ప్రకారం మన జిల్లాలో కూడా, గుంటూరు జిల్లాలో కూడా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ మెగా పీటీఎం మీటింగ్. సో మనకి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మొత్తం 1048 స్కూల్స్ ఉన్నాయి. అది హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ స్కూల్స్ కేటగిరీస్లో కలిపి మొత్తం కలిపి 90,596 స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ 90,000 మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ సుమారు 1,81,192 మంది, 1,81,192 మెంబర్స్ పేరెంట్స్, అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ మదరు ఫాదర్ కలుపుకొని ఇంతమందికి మనము ఈ 1048 స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మనకి జూనియర్ కాలేజెస్ చూసుకుంటే 5 జూనియర్ కాలేజెస్కి 1,750 మంది పిల్లలు ఉన్నారు. సో పేరెంట్స్ కూడా సుమారుగా 3,500 మంది పేరెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో 24వ తారీఖు మార్నింగ్ 9 నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12:45 వరకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా విడుదల చేయటం జరిగింది. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వరకు 9 to 9:30 ఉదయం వెల్కమ్ ఉంటుంది. తర్వాత 9:30 to 10:50 టీచర్స్ తోటి ఫిజికల్ మీటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ అనేక అంశాలపైన వీడియోస్ మరియు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎస్పెషలీ లీప్ యాప్ గురించి ఈసారి ఎక్కువగా స్ట్రెస్ చేసి పేరెంట్స్ అందరికీ కూడా ఈ లీప్ యాప్ని పరిచయం చేసి దాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ ఫోన్స్లో తప్పకుండా ఇవి ఇన్స్టాల్ చేయించి, బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ఫోన్స్లో కూడా ఇవి ఇన్స్టాల్ చేయించి వాళ్ళందరి చేత కూడా ఈ యాప్ వాడించాలి అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఫోకస్ ఈసారి మెగా పీటీఎం 3.1లో ఉండబోతుంది. అయితే ఈ లీప్ యాప్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్లో భాగంగా ప్రతి పిల్లల పేరెంట్స్కి వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, వాళ్ళ పిల్లల యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, షెడ్యూల్ ఎలా ఉంది, టైం టేబుల్ ఎలా ఉంది, వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తున్నాయి, అటెండెన్స్ షీట్, అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఈ యాప్లో మనకి పొందుపరచడం జరిగింది. సో ఈ యాప్ని, దీనిపైన ఉన్న అవగాహనని పెంచుతూ దాని వాడకాన్ని కూడా పెంచాలి. తద్వారా స్కూల్లో తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం టైం టేబుల్ నడుస్తుంది, ఏం హోంవర్క్ ఇస్తున్నారు, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవగాహన ఉంచాలి. ఈ పిల్లల యొక్క చదువులో తల్లిదండ్రుల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ని తయారు చేసి తీసుకురావటం జరిగింది. సో ఇది అంతా కూడా 9:30 నుంచి 10:50 వరకు దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. కృష్ణబాబు కాలనీలో మహిళని వివస్త్రను చేయటం పట్ల గుంటూరులో నిరసన కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు అంబేద్కర్ సర్కిల్ వద్ద వైసీపీ మంగళవారం నిరసన చేపట్టింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నేతలు పోతిన మహేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని అన్నారు. తన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవి పరువు నష్టం దావా వేసుకోవచ్చని అంబటి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వంపై గొడ్డలి వేటు వేసి కుప్పకూల్చడం ఖాయమని హెచ్చరించారు.
రక్షణ కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వం, మహిళలకి రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, మహిళలకి రక్షణ కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం. చంద్రబాబు 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 పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో బిఆర్ అంబేద్కర్ల విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా గుంటూరులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన అయినప్పటికీ ఇది గుంటూరులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం. గుంటూరులో ఏం జరిగిందో నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. గుంటూరు పట్టణంలో రోడ్డు మీద ఒక మహిళను కొట్టారు. కొట్టడమే కాదు, ఆమెని పూర్తిగా వివస్త్రణ చేశారు. ఒక అమానవీయమైనటువంటి ఘటన అది. చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి నాయకత్వంలో జరిగింది. ఇది అక్కడ అంశం. ఆ తరువాత కేసు రిజిస్టర్ చేయటంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని చేశారు. మొదట 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే వీళ్ళిద్దరి మధ్యనే దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నో యాక్షన్. వెళ్ళి ఈ బాధితురాలు కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా మమ్మల్ని కొట్టారు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా మీదే కంప్లైంట్ చేస్తారా? మేము తెలుగుదేశం నాయకులం కాదా? మా మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటామా అని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి లాగారు, కొట్టారు, వివస్త్రం చేశారు. అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దానిలో రికార్డ్ అయింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, హోంమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా. మొదటి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి లేదా పోలీస్ బందోబస్తు తీసుకుని ఎవరైతే దీనికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే రెండో సంఘటన జరిగేదా? అడుగుతున్నా నేను. రెండో సంఘటన జరిగేది కాదు. రెండవ సంఘటన చాలా భయంకరమైనది. ఈ సభ్య సమాజం తలదించుకోవలసినటువంటి సంఘటన. పట్ల తీస్తారు ఒక మహిళది దారుణంగా. ఆ తర్వాత వెళ్ళారు, మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు. అయినా రిజిస్టర్ చేయలే. ఆ రోజు రిజిస్టర్ చేయలే, 1 గంట దాకా పెట్టారు. మరుసటి రోజు రిజిస్టర్ చేశారు. ఎందుకు రిజిస్టర్ చేయలేదు 2 కేసులు? ఇది నా ప్రశ్న. ఇక్కడ స్థానికంగా సోదరి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు. ఆమె మీద నేను స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా. నాకు సమాచారం ఉండి చేస్తున్నా. ఇంతకు ముందు కూడా చేస్తే మా సోదరి గల్లా మాధవి గారు నా మీద పరువు నష్టం దావా వేస్తానండి. వేయమంటున్నా, వేయండి పరువు నష్టం దావా. నేను మళ్ళీ చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. భారతదేశం సిగ్గుపడేటువంటి విషయం ఈరోజు గుంటూరు పట్టణ నడిబొడ్డున కృష్ణబాబు కాలనీలో జరగటం చాలా బాధాకరం. ఎందుకంటే ధర్మరాజు జోదంలో ఓడిపోయిన ద్రౌపదిని వస్త్రాపహరణ చేయటం చూసాం. మరి అక్కడ జరిగినటువంటిది ఇక్కడ ఏం జరిగిందని ఓడిపోయింది అమ్మాయి. భర్త జోదంలో కోల్పోబట్టి అక్కడ వస్త్రాపహరణ చేశారు.
ఇక్కడ ఈ అమ్మాయి ఏం కోల్పోయింది? ఆ అమ్మాయి అనాథన. తెలుగుదేశం పార్టీ అండదండలతోటి చీరలాగినటువంటి దుశ్శాసనుల వరకు జైలుకు పంపించారు. వేర్ ఈజ్ దుర్యోధన? దుర్యోధనులు ఎవరు? దీని వెనకమాలు నడిపించినటువంటి వాళ్ళు ఎవరు? ఒక 10,000 కుళాయిల కోసం బట్టలు పిలుస్తారా? అది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇది వెలుగులోకి ఎట్టొచ్చిందండి? ఒక సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అప్పుడు మేల్కొన్నారు పోలీసులు. అసలు దిశ యాప్ ఏమైంది? దిశ యాప్ పనిచేసిందా? మాజీ హోంమంత్రిని మేకతోటి సుచరిత గారు తీసుకొచ్చినటువంటి దిశ యాప్, జగన్మోహన్ గారి నేతృత్వం తీసుకొచ్చిన దిశ యాప్ పక్కన ఏ మహిళ కానీ ఆన్ చేసినా కూడా పోలీసులు 5 నిమిషాలు ఉండాలి. కానీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఏదో చర్యలు తీసుకోవాలని తీసుకున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ రావణ కాస్ట్ ఇది. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని వెనకమాలినటువంటి దుర్యోధుల్ని చూస్తూ ఉన్నటువంటి కర్మ భీష్ములందరినీ కూడా జైలు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా ఐఎమ్ డిమాండింగ్ అమ్మాయి అనిత హోంమంత్రిని, యు ఆర్ నీట్ ఫీలింగ్ అషేమ్. నువ్వు ఈరోజు ఈ యొక్క శరీరం చూసి సిగ్గుపట్టలేదా నువ్వు? ఇంకా యూ వాంట్ టు కంటిన్యూ యాజ్ హోమ్ మినిస్టర్? అందుకని వీఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున మహిళా విభాగం అంబటి రాంబాబు గారి నాయకత్వంలో చాలామంది వాలంటరీగా మహిళలు వచ్చారు ఈ రోజున. ఎందుకంటే సమాజం తల దించుకోవాల్సిన పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మహిళల మీద, యువతల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలు, రేప్లు, దాడులు, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం మించి ఈ రోజున నడి రోడ్డు మీద అవినీతి కోసం మహిళా సమాజం, సభ్య సమాజం తలదించుకునేలాగా వివస్త్రం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాన్ని రాష్ట్రంలో మహిళలందరూ కూడా చూసి నివ్వెరబోతా ఉన్నారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మూర్తి మీద కేసులు కట్టి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి ఆయనకి చట్టపరంగా శిక్షించకపోతే రాష్ట్రంలో మహిళల దగ్గర నుంచి ప్రతిఘటన తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా చూడండి, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు గొంతెత్తకుండా, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించకుండా ఈ కూటమి ప్రభుత్వం నియంత్రణ చేయడంతో పాటు రెడ్ బుక్ అరాచకం రాష్ట్రంలో రోజు రోజుకి హెచ్చుమీరిపోతూ ఉంది. ఈ రోజున ప్రజలందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, చంద్రబాబు గారి పాలనలో ఉన్నామా, లేకపోతే తాలిబాన్ పాలనలో ఉన్నామనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి మహిళలు రావాలంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీను బయటికి వస్తే తప్పించే ప్రశ్నించే పరిస్థితి లేదు. అవినీతి, అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో మంగళవారం వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్తో కలిసి కనపర్తి మాట్లాడారు. మహిళని వివస్త్రను చేసిన ఘటన నిందితుల్ని ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఎక్కడ అలసత్వం అనేది లేదని చెప్పారు. ఎమ్మెల్యే మాధవి దృష్టికి ఈ ఘటన వచ్చిన వెంటనే ఎస్పీతో మాట్లాడి వేగంగా స్పందించినప్పటికీ వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. వైసీపీ నాయకులంతా కీచకులేనని ఆరోపించారు. అంబటి రాంబాబు పూర్తిగా మతిభ్రమించి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. అంబటి రాంబాబు గుర్తింపు కోల్పోతారని భావించి దుష్ప్రచారాలు ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఆయన అనైతిక ప్రవర్తనకు
అవినీతికి, అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ అంబటి రాంబాబు గారు. మరి గుంటూరులో వారం రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన పట్ల సభ్య సమాజం అంతా నివ్వెరబోయింది. మరి ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద రిమాండ్కి పంపించడం జరిగింది. సంబంధిత సిఐని వెంటనే విఆర్లో పెట్టడం, విచారణ జరిగిన తరువాత డైరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులే అడ్రస్ చేస్తా ఒక సభలో సస్పెన్షన్కి ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. మేము సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాము. సంఘటనకి ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో మా పార్టీలో ఆ బాధ్యుడిని కూడా ప్రాథమిక సభ్యత్వాన్ని నుంచి గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి సూచనల మేరకు ఆయన్ని సస్పెండ్ కూడా చేయటం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వ అలసత్వం కానీ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి లేటు కానీ ఎక్కడా లేదు. ఖచ్చితంగా సరైన సమయంలో స్పందించటం జరిగింది. మరి ఈ విషయంలో పోలీసులది నిర్లక్ష్యం ఉంటే విచారణలో బయటపడుతుంది. ప్రాథమికంగా సస్పెండ్ చేయటం జరిగింది. మరి దీంట్లో శాసనసభ్యురాలు గారు మరి ఆమె చేసిన తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఆమె దృష్టికి రాగానే వెంటనే ఆమె ఎస్పీ గారితో మాట్లాడటం, డిఎస్పీ గారితో మాట్లాడటం, యాక్షన్ తీసుకోమని చెప్పటం, సెక్షన్ ఆల్టర్నేట్ చేయించటం అన్నీ జరిగిపోయాయి. మరి జరిగిపోయినప్పుడు ఇది మాధవి గారికి ఆపాదించటంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఆతృత ఏంటో మాకు అర్థం కావటంలా. ఆయన ఎప్పుడైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను దూషించాడో ఆ కేసుకు సంబంధించి, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి గల్లా మాధవి గారు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేశారో, ఎప్పుడైతే క్షమాపణలు అడిగారో ఆ రోజు కూడా ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేయడానికి కారణం కూడా పదే పదే రెచ్చగొట్టి రమ్మన్నాడు. మీకు దమ్ముంటే రండి, లోకేష్ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదు అని పదే పదే రెచ్చగొట్టాడు. సరే క్షమాపణ అడుగుదామని ఇంటి మీదకి పోతే, ఇంటి దగ్గరకు వెళితే అదేదో స్వాతంత్ర సమరయోధుడైనట్టు అతను, ఏదో లేకపోతే ఒక పెద్ద ప్రధాని ఇంటి మీద దాడికి వచ్చారన్న స్థాయిలో దానికి కూడా పొలవ రంగు పులిమి పనిబాట లేని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని తల నిమురుకొని ముద్దులు పెట్టుకున్నారు ఇద్దరు. ఓకే, మంచిది, దాని గురించి మేమేమి మాట్లాడటం లేదు. మరి ఈరోజు ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇంత వేగంగా స్పందిస్తే మీరు ఇంకా తప్పుపట్టడం అనేది సిగ్గుచేటు. గుంటూరు పట్టణంలో మా పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన, ఆ బిడ్డ విషయమై ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గ రాజకీయ ఆలోచనలు చాలా బాధాకరం. సంఘటన జరిగిన వెంటనే ఆ కుటుంబం గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవి గారిని రెండో రోజు కలిశారు. ఎమ్మెల్యే గారిని కలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు సిఏ గారికి, ఎస్పీ గారికి ఈ విషయంలో ఎటువంటి సందేహం లేకుండా కేసులు కట్టి బాధితులకు న్యాయం చేసే విధంగా డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి ఆమె చెప్పారు. వెంటనే పోలీసు వారు కూడా మరుసటి రోజు కేసు కట్టేశారు. ఈ విషయం అంతా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా బాధితురాలకి న్యాయం చేయండి, ఆడబిడ్డలకు ఇటువంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించేది లేదు, వారు పార్టీ వారైతే వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కేసు కట్టించారు. బాధితులందరి దగ్గర కూడా నేను
పార్టీ కేడర్ అంతా కూడా మేము వెళ్ళాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవి గారు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పుడు పనులకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేసి గల్లా మాధవి గారు కంటతడి పెట్టుకున్నారని బాధితులు చెప్తుంటే ఈ దుర్మార్గుడు నిజంగా అంబటి రాంబాబుని ఏమనాలో లేకపోతే వాళ్ళ పార్టీ కేటర్ని ఏం మాట్లాడాలో కూడా ఇప్పుడు మా నాయకులు చెప్పినట్లుగా ఏం మాట్లాడాలన్న సంస్కారం విలువలు లేని వ్యక్తులు వీళ్ళు. ఒక ఆడబిడ్డ తన జీవితానికి సంబంధించిన విషయం, దయచేసి నా కాడికి ఎవరో రావద్దు, నాకు గౌరవ శాసనసభ్యులు న్యాయం చేశారు, ఆమె కంటతడి పెట్టుకున్నారు, సిఐకి ఎస్పీ గారితో మా ముందు మాట్లాడారు, పార్టీలో నుండి వాళ్ళని సస్పెండ్ చేశారు, మాకు న్యాయం చేశారు, గౌరవ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మహిళా కమిషన్ని మా చైర్మన్ని మా దగ్గరికి పంపించారు, వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడాడు, దయచేసి మీరు రాజకీయ కక్షలతో నా జీవితాన్ని రోడ్డెక్కిద్దని ఒక ఆడబిడ్డ చెప్పుకుంటే 1కి 10 సార్లు ఒక నాయకుడు ఒకసారి వెళ్తాడు, లేదు మీ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు చెప్పానంటారు. నిన్న రజనీ గారు వెళ్ళింది, లేదమ్మా నేను ఒక బీసీ బిడ్డను మీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పు, మేము అండగా ఉండాం మీకు అంటారు. అరే ఒక పక్క నుంచి చెప్తా ఉంది, అమ్మ నా కోసం ఎమ్మెల్యే గారు స్పందించారు గల్లా మాధవి గారు, మా మహిళల కోసం ప్రతి వీక్లో ఒక రోజు కేటాయించి ఆమె ఒక మహిళా బిడ్డగా ఆమె అన్ని విధాలా మాకు అండగా ఉంటున్నారు. నేను వెళ్ళంగానే ఆ వీడియో చూసి కంటతడి పెట్టారు, యాక్షన్ తీసుకున్నారు, నాకు న్యాయం జరిగిందమ్మా, నా జీవితాన్ని రోడ్డుని పెట్టద్దు, నాకు ఆ సంభాషణ తలుచుకుంటేనే దుఃఖంగా ఉంది, 2 రోజుల నుంచి నేను అన్నం తినలేదని ఆమె బాధపడుతుంటే, లేదు నువ్వు ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పు, కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పు, మేము వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మేము అండగా నిలబడతామని ఇదే రాజకీయ ధోరణితో ఒక ఆడబిడ్డ జీవితాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులైనటువంటి వైకాపా నాయకుల్ని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తించాలని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కక్షిదారుల వ్యవహారమైన దస్తావేజు తయారీ విధానాన్ని పీపీపీ విధానంలోకి తీసుకొని రావడం దుర్మార్గమని గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖరుల స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గుంటూరు రిజిస్టర్ కార్యాలయం వద్ద పెండౌన్ చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ రైటర్ సాయి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 365ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. వెంటనే రద్దు చేయాలి, 396 వెంటనే రద్దు చేయాలి, 396 వెంటనే రద్దు చేయాలి, రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో పీపీపీ విధానాన్ని వెంటనే. దస్తావేజు సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు మేము 20 నుంచి 31 వరకు నిర్వాధిక పెండౌన్ నిర్వర్తిస్తున్నాము. మా రాష్ట్ర పిలుపు మేరకు మేము పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జీవో నెంబర్ 396 అంశం ప్రకారంగా పీపీపీ విధానాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ప్రభుత్వం వారు తీసుకొచ్చి ఉన్నారు. దానికోసం మేము ఈ 396 జీవోని ఉపసంహరించుకొని 20 నుంచి 31 వరకు పెండౌన్ విధానాన్ని నిర్వర్తిస్తున్నాము. ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఓన్లీ ప్రయాణం వరకు మాత్రమే పనికొచ్చింది. ఆర్ఎస్కే విధానం అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో అయితే ఇదైతే పనికిరాదు. ప్రయాణం నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ విధానం అట్లా కాదు. 100 ఏళ్ల నుంచి దస్తావేజు రేఖలు రాస్తూ ఉన్నప్పటికీ ఇంకా సవరణ చేయాల్సి వస్తూనే ఉంది. మేము ఆ జీవనోపాధిని కల్పించి మమ్మల్ని కూడా ఒక తీసుకొని వచ్చి చేద్దామని చెప్పి మేము ఈ పెండౌన్ నిర్వర్తిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు వాళ్ళ ఉపాధి పోతూ వాళ్ళకి ప్రైవేటు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసే విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లందరూ కూడా పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పెండౌన్ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి 396 జీవోను వెంటనే రద్దు చేయాలి, ఆర్ఎస్కే కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి, దస్తావేజు లేఖర్లకి గతంలో ఉన్నటువంటి లైసెన్స్డ్ విధానాన్ని కొనసాగించి ఇప్పుడు దస్తావేజు లేఖర్లందరూ కూడా లైసెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల ఆస్తులు
రక్షణగా ఉండాలి. ప్రజల ఆస్తులు వాళ్ళ హక్కుకి సంబంధించి అబ్సల్యూట్లీ ఎవరికైతే హక్కు ఉందో ఆ హక్కు వాళ్ళకి వాళ్ళ వారసులకి కొనసాగాలంటే దస్తావేజు లేఖర్లకి తప్పకుండా లైసెన్సులు ఇవ్వాలి. ఎందుకనంటే కక్షిదారులే మీరు దస్తావేజులు తయారు చేసుకోమన్నారు. ఈరోజు నేటి పౌర సమాజంలో ఉన్నటువంటి ఆస్తులు కొనుక్కున్నటువంటి కక్షిదారులు ఎవరు సొంతంగా దస్తావేజును తయారు చేసుకోలేరు. వారు అలా తయారు చేసుకున్నా కూడా 100కి 1, 2 అలా గనక మీరు గనక రిజిస్ట్రేషన్ చేస్తే సవరణ దస్తావేజులు 100కి 95 వస్తాయి. దస్తావేజు లేఖరుల ద్వారా గనక దస్తావేజులు వస్తే 100కి 99 దస్తావేజులు ప్రజల ఆస్తులు రక్షణలో ఉంటాయి. ఎక్కడో 1 అలా తప్ప. కానీ ఈ పీపీబీ విధానము 396 ఆర్ఎస్కే లాంటి విధానాలు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డిపార్ట్మెంట్లో ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖర్లందరికీ ఉపాధి పోయి వాళ్ళ పొట్ట కొట్టడం అవుతుంది. కాబట్టి దస్తావేజు లేఖని ప్రోత్సహిస్తే ప్రజల ఆస్తులకి రక్షణ వచ్చి తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్ఎస్కే విధానాన్ని 396 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ముఖ్యంగా నేను గత 35 సంవత్సరాలుగా డాక్యుమెంట్ రైటర్గా ఉంటున్నాను. 35 సంవత్సరాలు ఉన్నటువంటి మాకే 100లో ఒక 75% మాత్రమే తెలుసు, ఇంకా 25% తెలియదు. అటువంటి డాక్యుమెంట్ని రెడీ చేయాలంటే సచివాలయం సిబ్బందికి ఈ రోజున అప్పగించితే కనీసం 100కి 95 సవరణలు పడతాయి. సవరణలే కాదు, కక్షిదారులు వాళ్ళు డాక్యుమెంట్ని రెడీ చేసుకోలేరు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకి రక్షణ కలగాలంటే దస్తావేజు లేఖరి తప్పనిసరి. ఇటువంటి దస్తావేజు లేఖలను తప్పించాలని ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదు. ఇది మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. ఈ జీవోను ఉపసంహరించేదాకా మేము ఇదే విధంగా ధర్నాలు కొనసాగించి రిజిస్ట్రేషన్ ఆపు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై తాను చేసిన రాజకీయ వ్యాఖ్యలపై ఎంఆర్పీఎస్ నేతలు తన దిష్టి బొమ్మను దహనం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ తాను జైల్లో ఉన్న సమయంలో హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించాలని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. నిన్న నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు నా మీద ఒక మీడియా సమావేశం చేసి తర్వాత కొన్ని చోట్ల నా దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రెస్ మీట్లో నేను ఆ వీడియో చూశాను. ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని నేను విమర్శించాను అని, అనుచిత పదజాలంతో నేను విమర్శించాననేటువంటి మాట మాట్లాడారు. ఆ పదజాలం ఏంటో ఒకసారి అందరిని చూడమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనుచితమైన మాటలు నేనేమీ మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేస్తుంటాం మేము రాజకీయంగా. నాకేమీ అనిత గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి ఉండవు. రాజకీయం, ఆమె ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు. నేను ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నేను ఆమెను విమర్శించడానికి గల నేపథ్యం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ క్షీణిస్తూ వచ్చింది. ఏ దశ దాకా క్షీణించిందంటే పోలీస్ స్టేషన్లోనే హత్యలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద మహిళ యొక్క పరువుని తీసేస్తున్నారు, వివస్త్రని చేస్తున్నారు. ఎప్పుడో మనం పురాణాల్లో విన్నాం, ఇవాళ నడి రోడ్డు మీద జరుగుతూ ఉంది. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అనేటువంటి నేపథ్యంలో రాజీనామా చేయాలి అని కొన్ని మాటలు మాట్లాడి, ఏం మాట్లాడానో మీరు చూడండి.
నేను అనకూడని మాటలు ఏమీ లేదు, రాజకీయంగా ఉండే మాటలే నేను మాట్లాడాను. దానికి ఎంఆర్పిఎస్ మా కులాన్ని దూషించారు. ఎక్కడ చూసుకోండి, 100 సార్లు చూసుకోండి. ఆ కమ్యూనిటీని, ఆమె కమ్యూనిటీ ఏంటో కూడా నాకు స్పష్టత లేదు. ఐ మీన్ ఎస్సీ అని తెలుసు తప్ప ఆ సబ్ డివిజన్స్లో ఏదో నాకు ఇంకా స్పష్టత లేదు. మొన్నటి దాకా కూడా ఇవాళ స్పష్టత వచ్చింది. ఆమె నేను విమర్శించానని చాలా చోట్ల నా బొమ్మ తగలేసుకొని నాకేం అభ్యంతరం లేదు, గడ్డిదండకు తప్ప నేనేమి దానికి చింతించేవాడిని కాదు. నేను అనని మాటలు నా నోట్లో పెట్టేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం ధర్మం కాదు. కమాన్, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వచ్చి మాట్లాడమనండి, లేదా తెలుగుదేశంలో ఆమె కమ్యూనిటీకి సంబంధించిన మాట్లాడమనండి. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందా కృష్ణమాదిగ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్. మనస్ఫూర్తిగా గౌరవించేటటువంటి వ్యక్తి. ఎందుకో తెలుసా? వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారావు చౌదరి, అంబటి రాంబాబు నాయుడు అని వెనక తగిలించుకుంటారు కదా. మీకు మీ కులం ఎంత ముఖ్యమో తగిలించుకోవడం, మేము కూడా తక్కువ కులం వాళ్ళం కాదు అని కృష్ణమాదిగా అని పెట్టుకున్నాడు గౌరవంగా. ప్రజలు కోవిడ్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ భరోసా ఇచ్చారు. గుంటూరు కలెక్టరేట్ లో మంగళవారం ఆయన మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, మంగళగిరి ఎయిమ్స్ లో కోవిడ్ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చాలా రోజుల తర్వాత 1-2 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే మేజర్గా అంత డేంజరస్ సిమ్టమ్స్ ఇప్పుడు అయితే కనిపించట్లేదు. కేసెస్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. అయిన కేసెస్కి మనం ప్రాపర్గా కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎవరికైనా సిమ్టమ్స్ లేనంత వరకు, ఎక్కువ మనకి ఇప్పుడు యాక్టివ్గా ఉన్న కేసెస్ అన్నీ కూడా మేజర్ సిమ్టమ్స్ ఏం లేవు, అన్నీ కూడా హోమ్ ఐసోలేషన్లోనే ట్రీట్ అవుతున్నటువంటి కేసెస్. సో యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్. ఎనీవేస్ మనం ఫుల్గానే గేరప్ అయి ఉన్నాం. ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఎ రివ్యూ. మనం హాస్పిటల్స్ని కూడా రెడీగా పెట్టుకున్నాము. కావాల్సిన మెడిసిన్స్ కూడా ఆల్రెడీ వీ హ్యావ్ పొజిషన్. మనకి ఎయిమ్స్ మంగళగిరి, తర్వాత జీజీహెచ్ 2 చోట్ల కూడా వీఆర్ ఫుల్లీ రెడీ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ కేసెస్. యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ సంఖ్యలో కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. అంటే మనం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలుగా ఒక కేసు కూడా రిపోర్ట్ కాకుండా ఇప్పుడు ఒక 3-6 కేసులు ఇలా రిపోర్ట్ అవ్వగానే ఏదో పెద్ద నెంబర్ అనిపిస్తూ ఉంది. బట్ యాక్చువల్లీ దెర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్. ఉన్న వాళ్ళకు కూడా సిమ్టమ్స్ ఆల్సో అంత సివియర్గా లేవు. మనం ఫస్ట్ వేవ్, ఎస్పెషలీ సెకండ్ వేవ్లో చూసినంత సివియారిటీ అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదండి. అదే, దట్ ఈస్ బికాజ్ అంటే ఇది ఎలా ఉందంటేనండి, కోవిడ్ హ్యాస్ నౌ ఇవాల్వ్ టు బీ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది. ఇట్ హెస్ బికమ్ మోర్ లైక్ వన్ ఆఫ్ దోస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి టెస్టింగ్ అయితే చేస్తున్నాము. వీ హ్యావ్ బ్రాట్ ఇన్ దట్ ప్రోటోకాల్. సో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరికి కూడా అంత సీరియస్ సిమ్టమ్స్ కానీ, ఎస్పెషలీ మనం సెకండ్ వేవ్లో చూసినట్టు వెరీ అక్యూట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, ఈ వెంటిలేటర్ మీద వెళ్ళే అవసరం కానీ యాజ్ ఆఫ్ నో అసలు ఆ దగ్గరికి కూడా మనం లేము. సో యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే సిమ్టమ్స్ ఉన్నాయి. సో వాటిని అప్రోప్రియేట్గానే మనం ట్రీట్ చేసుకుంటాం. బట్ నెవర్ ద లెస్ వీఆర్ ఫుల్లీ గేర్డ్ అప్. ఇన్ కేస్ దెర్ ఈస్ ఎనీ సర్జ్ ఆల్సో వీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్. గుంటూరు నగరంలో రోడ్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. కేవీపీ కాలనీ, చిలకలూరుపేట రోడ్డు, ఏటీ అగ్రహారం, ఏటుకూరు రోడ్డు, నందివేలుగు రోడ్డు, పొన్నూరు రోడ్డు, అమరావతి రోడ్డు ప్రాంతాల్లో మంగళవారం కమిషనర్ పర్యటించారు. నగరంలో దశలవారీగా మెయిన్ రోడ్లను, ఎవెన్యూ, ప్లాంటేషన్, డివైడర్లు, క్రమబద్ధమైన ఫుట్పాత్, లైటింగ్, సైన్ బోర్డులతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మీరు మొత్తం తిరగండి, నాకు ఇలాంటి ఎక్కడ ఉండకూడదు. మరి ఇంజనీర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ స్పేస్ ఎక్కడ ఉంది?
ఒకసారి 2 ఫోటోలు పెట్టండి. కాస్ట్ ఏమి ఉంది కదా నెక్స్ట్ అయితే ఏం చేస్తే సార్ అది లేడీస్ నేను కాంట్రాక్ట్ వాళ్ళు నేను సూపర్వైజర్ ప్రైవేట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.